జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కెనడాకు సంబంధించిన వార్త నిజ్జర్ విషయంలో వాళ్ళు ఏదో ఒక కోణంలో మళ్ళీ రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. నిజ్జర్ కి సంబంధించి ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం, అది అఫీషియల్ గా ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్ రిలీజ్ చేయడము. అఫ్కోర్స్ దాన్ని భారత ప్రభుత్వం దాన్ని బ్లాక్ చేసేసింది. బ్లాక్ చేసిన వెంటనే జస్టిన్ ట్రూడో స్టేట్మెంట్ ఇస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఆయన మాట్లాడతారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో ఆయన చెప్తూ ఆయన అంటాడు, వి స్టాండ్ ఫర్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్, విల్ హోల్డ్ గవర్నమెంట్స్ టు అకౌంట్ అని జస్టిన్ ట్రూడో స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్కోర్స్ భారత ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగానే దానికి రియాక్ట్ అయింది. అండ్ మనకు కొంత న్యూజిలాండ్ నుంచి మద్దతు వచ్చింది. పీటర్స్ ఆయన ఈ నిజ్జర్ విషయంలో కెనడా ఏదైతే ఆధారాలు ఉంటుందో వాటి విషయంలో కొంత గందరగోళమే ఉంది, వాటిని నమ్మడానికి వీల్లేదన్నట్టుగానే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో బేసికల్లీ ఈ ఎపిసోడ్ ని, నిజ్జర్ ఎపిసోడ్ ని మీరు ఎట్లా చూస్తారు అండ్ డాక్యుమెంటరీ చేయడం ఏంటి అండ్ భారత ప్రభుత్వ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చెప్తారు. నిజంగా ఈ రోజు దాకా నిజ్జర్ని చంపినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు కెనడా. ఎవరు చంపారో అరెస్టే కూడా చేయకుండా భారతదేశం మీద నిందలు వేయడంలో అర్థమే ఉంది, చిత్తశుద్ధి ఏముంది దాంట్లో? పైపెచ్చు దాన్ని ఒక సైకలాజికల్ వార్ఫేరే చేస్తున్నాడు. అతను క్రెడిబుల్ అలిగేషన్స్ అన్నాడు. అలిగేషన్ అంటేనే అది క్రెడిబుల్లో కాదో ఎవరికి తెలియదు. అలిగేషన్ ఎవడి మీద ఎవడైనా అలిగేషన్ వేయచ్చు, దాన్నే ఉంది. అది ఆ బాండాలు వేయడంలో మనకు పోయేది ఏంటి? ఏదైనా చేయొచ్చు కదా, అది కాదు కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా. ఎవిడెన్స్ ఎక్కడ చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ 5 ఐస్ ప్రశ్నిస్తే జస్టిన్ ట్రూడో వచ్చి 5 ఐస్లో మనం ఒకరొకరు ప్రశ్నించుకోకూడదు, నన్ను సమర్థించండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి అమెరికా మన మీద ఏదో ఈ విషయంలో మీరు వాళ్ళని కోఆపరేట్ చేయండి అని మనకు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ స్పందించనే లేదు ఈ విషయంలో. అసలు కొట్టిపడేశారు. రిషి సునాక్ కావచ్చు లేదా ఆల్బనీసీ కావచ్చు, రెండుని కొట్టిపడేశారు. గతంలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి న్యూజిలాండ్ ప్రభుత్వము కొంత వాళ్ళకి మద్దతుగా నిలిచినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పీటర్స్ ఆయన ఏం చెప్పారంటే, మాకు ఈ రోజు దాకా కెనడా ఎటువంటి ఎవిడెన్స్ చూపించలేదు, మాకు ఎవిడెన్స్ ఇవ్వలేదు అని స్పష్టంగా చెప్పారు. చెప్తే అటువంటి వ్యక్తి వ్యతిరేకంగా గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులు మొదలుపెట్టాడు. న్యూజిలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా బెదిరించడానికి బయలుదేరాడు అతను. అంటే ఈ ఖలిస్తానీ ఫోర్సెస్ జస్టిన్ ట్రూడో కలిసి పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఖలిస్తానీ ఓట్ కోసం జస్టిన్ ట్రూడో ఎంతవరకైనా తెగించడానికి, ఏదైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఇది ఇలా ఉండగా వాళ్ళ ఏదైతే వాళ్ళ డాక్యుమెంటరీని మనం బ్యాన్ చేశామో, దాన్ని మనం బ్లాక్ చేశామో, ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఒక చట్టం తీసుకొస్తున్నాడు. ఆ చట్టం ప్రకారము స్పీచ్ క్రైమ్స్ అంటున్నాడు. అంటే స్పీచ్ క్రైమ్స్ అని ఎవరు నిర్ణయిస్తారు? తను నిర్ణయిస్తాడు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే స్పీచ్ క్రైమ్. స్పీచ్ క్రైమ్స్ అంటూ జరిగితే కనుక యావజ్జీవ కారాగార శిక్ష విధించే దిశగా చట్టం తీసుకొచ్చాడు అతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు లెక్చర్ ఇస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ ప్రెస్లోనే జస్టిన్ ట్రూడోని ఆల్రెడీ అదొక డిక్టేటర్గా, నియంతగా వర్ణిస్తున్నారు వాళ్ళు. అటువంటి వ్యక్తి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదమైన విషయం అది. ముందర ఎవరు చంపారో వాళ్ళని పట్టుకోమనండి, పట్టుకున్న తర్వాత ఇంట్రాగేట్ చేసి నాకు జయశంకర్ గారు ఫోన్ చేశారు, అజిత్ దోవల్ గారు ఫోన్ చేశారని చెప్పించండి వాడితో కనీసం. అప్పుడైనా మీకు ఏమైనా భారతదేశం మీద ఏమైనా ప్రశ్నించేటువంటి అధికారం రావచ్చు. ఏమీ లేదు, ఆలు లేదు, చూలు లేదు. మీరు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్లోనే జస్టిన్ ట్రూడో ఉన్నాడు. కాబట్టి జస్టిన్ ట్రూడో ఒక డేంజరస్ వ్యక్తి. అతను ఈ వెస్టర్న్ ప్రపంచంలోనే ఒక విధమైనటువంటి డిస్రప్టివ్ శక్తి. అది న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా అటు నుంచి దూరమైంది. సో ఇప్పుడు మిగిలింది అతని వెనకాల సపోర్ట్గా ఒక అమెరికా మాత్రమే ఉన్నది. అమెరికా కూడా గతి లేని పరిస్థితి, కెనడాని వదులుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్పోజ్ అవుతారు అతను. చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా ఎవిడెన్స్ అంటూ వస్తే కనుక అది ఇంటర్ గ్యాంగ్ రైవలరీ అని చెప్పి తేల్చిన తర్వాత బహుశా జస్టిన్ ట్రూడో మీదే డైరెక్ట్గా ప్రశ్నలు వచ్చేటువంటి రోజులు రావచ్చు. చూద్దాం మరి జస్టిన్ ట్రూడో ఎంతవరకు వెళ్తాడో ఈ విషయంలో మనం వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.